అంటే ఈరోజు మనిషి అన్ని సంపాదించుకున్నట్టు పాపాన్ని కూడా సంపాదించుకుంటున్నాడు. చూడండి, మన కొరకు మనము ఇల్లు సంపాదించుకుంటాం, మన కొరకు మనం తిండి సంపాదించుకుంటాం, కష్టపడి మన కొరకు గృహాలు కట్టుకుంటాం. ఇలా లోకంలో ఉన్నప్పుడు మనిషి బతకడానికి అన్ని కూడా సంపాదించుకోవాలనుకుంటాం, ఎందుకంటే మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి. అలాగే మనుషుడు కూడా ఈ లోకంలో పాపాన్ని కూడా సంపాదించుకుంటున్నాడు. ఎలా అంటే ఈ లోకంలో మనిషి పడడానికి 1,000,000 విద్యలు ఉన్నాయండి. 1,000,000 విద్యలకు దేని కొరకంటే కూటు కొరకని చెప్పాలండి. ఏ విద్య చేశాను, ఏ విద్యలోకి వెళ్ళినా సరే, ఎక్కడ ఎలా చదివినా సరే తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వారికి ఆయా కష్టం చేసుకున్నా సరే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని మంచిగా చదివిస్తారు. వాళ్ళు మంచిగా చదువుకొని ఒక మంచి స్థాయిలో ఉంటే వాళ్ళంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే ఈ లోకంలో మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఏం చేయాలి, ఏం చేసి శరీరాన్ని చొప్పర్చుకోవాలి, ఇలాంటి విషయాలపైన ఎక్కువగా చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ